వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. దేశవ్యాప్తంగా ఓట్ చోరీ అంశంపైన రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉంటే సనత్ నగర్ నుంచి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కోట నీలిమకు 2 ఓట్లున్నాయి అనేటువంటి అంశాన్ని సోషల్ మీడియాలో బీజేపీ ట్రోల్ చేస్తూ ఉంది. ప్రస్తుతం మాట్లాడదాం. కోట నీలిమ ఉన్నారు. ఒకవైపు నిజంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఈరోజు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు బీజేపీ. మీకు 2 ఓట్లున్నాయి, ఢిల్లీ, హైదరాబాద్. ఇప్పుడు మనమందరం రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేసే నాగరికులం. దేశంలో అంటే ప్రతి రూల్ని ఫాలో, అంటే ట్రాఫిక్ రూల్ కూడా వయలేట్ చేయకుండా ప్రతిదీ ఫాలో చేసి లాని ఫాలో చేసే నాగరికులం. ఓట్స్ షిఫ్ట్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. మన బాధ్యత ఏంటి? ఫామ్స్ నింపటం, వాళ్ళకి చెప్పటంకి మనం షిఫ్ట్ అవుతుంటే మా ఓటు అక్కడి నుంచి కట్ చేసి కొత్త లొకేషన్కి తీసుకెళ్ళాము. దానికి ప్రాసెస్ ఏంటి? ఫామ్ 6 అని ఉంటుంది. ఈ ఫామ్ 6 అనేది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫామే. 2017లో మేము ఫిలప్ చేసాం. నేను చేశాను, మా సీనియర్ లీడర్ సిడబ్ల్యూసీ మెంబర్ పవన్ గారు కూడా చేశారు. కానీ ఆ ఓట్స్ మాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ళు అప్పుడు కట్ కూడా చేయలేదు. అంటే మేము ఫామ్స్ నింపడం, మేము మా బాధ్యతలని నిర్వహించడం జరిగింది. వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహించారా? ఈరోజు తెలుస్తున్నది ఏంటి? అది కూడా బీజేపీ వాళ్ళతో మనకి తెలుస్తున్నది ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ బాధ్యతలు నిర్వహించలేదు అని. సో ఇప్పుడు మీరు 2 ఎలక్షన్ ఓటర్ కార్డ్స్ ఉన్నాయి అని అంటున్నారు. అది మనకు తెలిసింది ఎక్కడి నుంచి? బీజేపీ సోషల్ మీడియా ట్రోలింగ్ మూలంగా, ఎలక్షన్ కమిషన్ మూలంగా కాదు. ఎలక్షన్ కమిషన్ దాని తర్వాత దాని బేసిస్ మీద, ఇది బీజేపీ చేసిన ట్రోలింగ్ బేసిస్ మీద వాళ్ళు మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి మేము లీగల్గా ఆన్సర్ ఇచ్చాం. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటి? ఇప్పుడు నేను ఒక ట్రాన్స్ఫరబుల్ జాబ్లో ఉన్నాను అనుకోండి, ఏ బ్యాంక్లోనే ఎక్కడో పనిచేస్తున్నాను, నేను ఒక 5 సిటీస్ మారాను అనుకోండి, నాకు 5 ఓటర్ కార్డ్స్ ఉంటాయా? మరి నేను క్యాన్సిల్ చేయండి బాబు, డిలీట్ చేయండి అన్న తర్వాత కూడా మీరు ఉంచుతారా? మరి ఆ డూప్లికేట్ ఓట్ ఎవరు యూజ్ చేస్తున్నారు? నేనైతే ఓట్ చేయట్లే కదా అక్కడ, నేనైతే నా కొత్త ఓటర్ కార్డు మీద చేస్తున్నాను. మరి అది ఎవరు యూజ్ చేస్తున్నారు? దీనికి ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి. బీజేపీ దీంట్లో ఎందుకు ఇంట్రెస్టెడ్ ఉంది అనేది మీరు అడగాల్సిన క్వశ్చన్. మొన్న మీరు పోటీ చేసిరు సనత్ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఆ టైంలో మీరు అఫిడవిట్లో మెన్షన్ చేసినారు, జనరల్గా ఆధారు మిగతా అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు కార్డుతో. అప్పుడు ఏ ఓటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు కార్డుకి సంబంధించి? ఇక్కడ మనకి ఏదైతే తెలంగాణ హైదరాబాద్లో ఉన్న దాన్ని మెన్షన్ చేశాను. ఎందుకంటే అదే యాక్టివ్. అది మేము అప్లై దేనికి చేసామో, దేంట్లో అయితే మేము ఓట్లు వేస్తామో అదే కదా అఫిడవిట్లో చెప్పేది అదే. సో మేము అదే ఆ ఓటర్ ఐడి, ఆ ఓటర్ అడ్రస్సే చెప్పాము. దాంట్లోనే నేను ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాను, అక్కడే నేను ఇప్పుడు ఓట్ చేస్తుంటాను. ఇప్పుడు మనకి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఫామ్ ఫిలప్ చేసి డిలీట్ చేసేసామనేది 8 సంవత్సరాల క్రితం అయిన మాటని ఈ రోజున ఎప్పుడైతే మేము కాంగ్రెస్ వాళ్ళం అందరం ఓట్ చోరీ మీద ఇంత పెద్ద క్యాంపెయిన్ చేస్తున్నాం, ఇప్పుడు ఆ తప్పుడు ఎలిగేషన్స్ చేయాల్సిన అవసరం ఏమిటి? అందుకనే అంటున్నాను, ఇది ఒక కక్షపూరితమైన రాజకీయం. మొన్న మీరు ఓటేసారా కోట నీలిమ గారు? ఎంపీ, ఎమ్మెల్యే మీ ఎలక్షన్లో కూడా? ఎస్, వేసాను. ఎక్కడే సార్? ఇక్కడే వేసాను, ఇక్కడే వేస్తున్నాను. అదే మీ మనసులో కూడా ఈ డౌట్ రేస్ చేసింది బీజేపీ వాళ్ళు. ఇది ఒక ఫాల్స్ ఎలిగేషన్. దిస్ ఈజ్ అ ఫాల్స్ ఎలిగేషన్. ఇది ఎవరి మీద అవ్వచ్చు. నేనైతే మీ మీడియా మిత్రులు ఉన్నారు, నన్ను అడుగుతున్నారు, నేను చెప్పగలుగుతున్నాను. సామాన్య జనులు ఏం చేస్తారండి? ఎవరికి అగెన్స్ట్గా అయితే ఇలాంటి ఓట్ కట్ అయిపోతాయి, వాళ్ళకి ఓట్లే ఉండవు. వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఓట్లు ఉండవు. లేకపోతే వాళ్ళ ఓట్లు షిఫ్ట్ చేసేసి మీ పేరు మీద 5 ఓట్లు, ఇంకోటి పేరు మీద 10 ఓట్లు, వాళ్ళు ఎక్కడ పోతారండి? నేనైతే చెప్పగలుగుతున్నా, మీరు అడగగలుగుతున్నారు ఎక్కడ ఓటు వేసారమ్మా, మీరు ఇక్కడ వేసారా? నేను చెప్తున్నా, నాకు ఒకటే ఉంది, నేను అదే ఫాలో చేస్తున్నాను. నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఒక ఓటు ఉంటే 2వ ఓటు ఇవ్వకూడదు కదా. మరి అటెండప్పుడు 2వది ఎందుకు? కొత్తది ఎలా ఇచ్చారు? సో మీరు ఏం అప్లై చేశారు? ఢిల్లీ ఓటు రద్దు చేయాలి, నేను షిఫ్ట్ అయ్యాను, ఇక్కడ నివసిస్తున్నాను అనేటువంటిది మెన్షన్ చేశారు. ఎన్ని రోజులు అవుతుంది? 2017లో ఈ ఫామ్ మేము నింపడం జరిగింది. 2017 ఈ ఫామ్లో క్లియర్గా రాసాం, మేము షిఫ్ట్ అవుతున్నాం కొత్త జోటుకి, అక్కడికి వెళ్ళాలి అని. దీనికి వీళ్ళు ఎక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఫామ్ తీసుకుని ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు. మన పని అయిపోయింది అనుకుంటాం కదా. ఇప్పుడు మనం సబ్మిట్ చేసేసాం. ఏదైనా వాళ్ళకి ఎంక్వైరీ ఉంటే వాళ్ళు మళ్ళీ అడుగుతారు. కానీ మన పని మనం వెళ్ళిపోతున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడ ఉండట్లేదు, ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నాం అని వాళ్ళకి చెప్పడం జరిగింది, షిఫ్ట్ చేయమని జరిగింది. ఆ తర్వాత వాళ్ళు మనని పిలిచి కొత్త ఓటర్ ఐ కార్డ్ ఇచ్చారు. అరే వాళ్ళు క్రాస్ చెక్ చేసుకున్నారు, మనం ఇచ్చిన ఫామ్ని ఫాలో చేస్తున్నారు, క్రాస్ చెక్ చేసుకుని కొత్త ఓటర్ ఐ కార్డ్ ఇచ్చారు అనుకుంటాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు అంటుంటారు, మా దగ్గర టెక్నాలజీ ఉంది, మాకు తెలిసిపోతుంది, ఎక్కువ ఓట్లు ఉంటే, ఒకటికంటే ఎక్కువ ఓటు ఉంటే ఒక పేరు మీద తెలిసిపోతుంది అంటారు కదా. కానీ ప్రజెంట్ వాళ్ళ ట్రోల్కి రీజన్ 2 యాక్టివ్గా ఉండడమే.
అంటే ఎలక్షన్ కమిషన్ రద్దు చేయకపోవడమే. మీరు నాకు చెప్పండి, ఎలక్షన్ కమిషన్ రద్దు చేయకపోతే ట్రోల్ చేయాల్సింది ఎలక్షన్ కమిషన్నా నన్న? సింపుల్ క్వశ్చన్. నేను ఫాలో చేసిన ప్రతి రూలు మీ ఎదురుకుండా ఉంది. నన్ను ట్రోల్ చేస్తారా బీజేపీ వాళ్ళు? లేకపోతే ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేయాలి కదా. భయ్యా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు మీరు? డూప్లికేట్ ఓట్లు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? డూప్లికేట్ ఓట్లు మరి నా పేరు మీద కూడా ఒక డూప్లికేట్ ఓటు ఉంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ షాకింగ్. అందుకనే నేను అంటాను, ఈ ఫైట్ నాదంటూ ఒకటి కాదు. ప్రతి లక్షలాది మందికి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, వాళ్ళ ఓట్లు ఉండవు, లేకపోతే డూప్లికేట్ ఓట్స్ ఉంటాయి, వాళ్ళ కొత్త అడ్రసెస్ అప్డేట్ చేయలేదు అనే మాట మనం ఓట్ చోరీ మన నేత రాహుల్ గాంధీ గారు అన్నారు. లక్షలాది మంది ఓట్స్ ఒక్క కాన్స్టిట్యువెన్సీలోనే, వేలాది మంది. ఇలాంటిది కనుక ఒక 10 కాన్స్టిట్యువెన్సీస్, ఓ 50 కాన్స్టిట్యువెన్సీ, ఓ 100 కాన్స్టిట్యువెన్సీస్లో ఇలాంటి అవకతవకలు ఉంటే మరి ఎలక్షన్ రిజల్ట్ మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంది? కాబట్టి ఇది ఒక్క చిన్న కేసు కాదు. అందుకనే నేను ఈ రోజున ఈ క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. ఇది నా ఒక్క కేసు కాదు, వందలాది లక్షలాది మంది కేసు. ఎన్నో సీట్స్ని ఇంపాక్ట్ అయ్యే ఇష్యూ ఇది. డూప్లికేట్ ఓటర్స్ కానీ ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారా లేదా అనే ప్రశ్న అడగడం అందుకోసం అవసరం. ఎందుకంటే వచ్చిన గవర్నమెంట్స్ ఏ బేసిస్ మీద వచ్చాయి? మనం అనుకున్నాం సరైన అందరూ వెళ్ళి ఓటు వేశారు, అందరూ గెలిపించుకున్నారు అని. అది వాస్తవమా? మరి ఇన్ని లక్షలాది డూప్లికేట్ ఓట్స్ ఉంటే ఒక్కొక్క కాన్స్టిట్యువెన్సీలోనే వేల డూప్లికేట్స్ ఓట్స్ కానీ ఇర్రెగ్యులర్ ఓట్స్ కానీ ఉంటే మరి అందరూ ఓటు వేశారని ఎలా అంటాం? ఇది అందరి గవర్నమెంట్ అని ఎలా అంటాం? వచ్చే గవర్నమెంట్ కూడా ఇలాగే వస్తుందా? ఓడిపోయిన వాళ్ళు నిజంగానే ఓడిపోయారా? గెలిచిన వాళ్ళు నిజంగానే గెలిచారా? ఈ ప్రశ్నలన్నీ ఇలాంటి కేసులో వస్తాయి. అందరికంటే ఇంపార్టెంట్ బీజేపీ ట్రోలింగ్ ఏదైతే వాళ్ళు చేస్తారో మీరందరూ కూడా చూస్తుంటారు ట్విట్టర్ మీద, సోషల్ మీడియా మీద. వాళ్ళు చేసేది ఎందుకంటే భయపెట్టించడానికి. మళ్ళీ మీరు ఈ క్వశ్చన్లు అడగద్దు. మమ్మల్ని ఎందుకు బీజేపీ అనేది ఏంటంటే బీజేపీని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? వాళ్ళ భయం ఏంటంటే వచ్చే ఎలక్షన్స్ ఎలా గెలవాలి, ఈ ఓట్ చోరీ ముందరకు వస్తే వచ్చే ఎలక్షన్స్ ఎలా గెలవాలి. కానీ మొదటిసారి వాళ్ళు ఒక తెలంగాణ బిడ్డ మీద, ఒక తెలంగాణ మహిళ మీద ఇలా ఆరోపణలు చేశారు. మళ్ళీ చేయకుండా వాళ్ళకి ఖచ్చితంగా ఒక లెసన్ నేర్పించడం జరుగుతుంది. మీరు చూస్తుంటారు. కోట నీలిమనే ఎందుకు టార్గెట్ అయింది, ఎందుకు ట్రోల్ అవుతుంది? దానికి రీజన్ సిడబ్ల్యూసి మెంబర్ పవన్ ఖెహ్రా కాబట్టి టార్గెట్ చేశారా? ఎందుకంటే ఏఐసిసి లెవెల్లో ఇప్పుడు కీ పర్సన్ ఏఐసిసిలో పవన్ ఖెహ్రా, రాహుల్ గాంధీ పక్కనే ఉంటారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటున్నారు కాబట్టి ఈరోజు కోట నీలిమన్ టార్గెట్. అంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఓట్ చోరీ క్యాంపెయిన్ మీద ఆయన అందరికంటే ఎక్కువ మాట్లాడుతున్నారు పవన్ గారు. సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్నారు. బీజేపీకి భయం వేస్తుంది. బీజేపీకి ఎప్పుడు భయం వేసినా సరే వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేస్తారు. బేస్లెస్. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, మీరు భయపడిపోయి నార్మల్ నాగరికులు భయపడిపోయి వెనకాలకి వెళ్ళిపోతారు. మేము భయపడే వాళ్ళం కాదు. వీళ్ళకి మా గురించి, పవన్ గారి గురించి తెలుసు. అయినా ప్రయత్నం చేస్తుంటారు. మరి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కదా. సో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఏం పర్వాలేదు. నేను అనేది సింపుల్, కరెక్ట్. పవన్ గారిని టార్గెట్ చేశారు. ఆయన చేస్తున్న ఫైట్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ లీడర్స్ తెలంగాణలో కూడా మేము చేస్తున్న ఫైట్ని, ప్రొటెస్ట్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. 2 అంతలు ఎక్కువ చేయబోతున్నాం. వాళ్ళు ఎంత ఆపుతారో మేము అంత ముందరికి వెళ్ళి ఫైట్ చేసి అందరికీ ఓటింగ్ హక్కు న్యాయంగా అందరికీ వచ్చేటట్టు చూడబోతున్నాం. పవన్ ఖెహ్రాతో మాట్లాడారా ఈ అంశం గురించి? ఆబ్వియస్లీ డిస్కషన్ అవుతూనే ఉంటుంది. కానీ మేమిద్దరం కూడా నిన్న ఏఐసిసి సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ సింఘ్వి గారు నిన్న ఏఐసిసిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ అంశాలన్నిటి మీద లీగల్ ఒపీనియన్ ఇచ్చారు. సో మేము ఇద్దరం ఎవరైనా సరే లీగల్ ఒపీనియన్ ఫాలో చేయాలి. వీ హ్యావ్ ద హైయెస్ట్ రిగార్డ్ ఫర్ కోర్ట్స్ అంటే మనకి ఎంతో గౌరవం. సో వాళ్ళ ముందర ఈ విషయాలన్నీ ఉంటాయి. అలాగే మాకు ఈసీఐ అంటే కూడాను గౌరవమే. మేము అనేది ఎందుకు ఇలాంటి ట్రాప్స్లో వాళ్ళు ఇరుక్కోకుండా ఉంటే బాగుంటుంది. ఒకటి చివరిగా కోట నీలిమ గారు, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఓట్ చోరీ గురించి కాంగ్రెస్ మాట్లాడుతూ ఉంది. సో అక్కడ ఓడిపోయారు కాబట్టి ఓట్ చోరీ అంటున్నారు. మరి ఇక్కడ గెలిచారు కదా, ఇక్కడ జరగలేదా ఓట్ చోరీ, ఇక్కడ ఫేక్ ఓట్స్ లేవా అనేటువంటిది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు బీజేపీ. ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాద్ రిజల్ట్స్ చూసారు. నా సనత్ నగర్ గురించే మాట్లాడతాను నేను. అక్కడ మాకు ముందరి నుంచే ఎప్పుడైతే మేము అపోజిషన్లో ఉన్నామో అప్పటి నుంచి ఒక ఎక్సర్సైజ్ మొదలుపెట్టాము. అక్కడ ఫాల్స్ ఓట్స్, ఇర్రెగ్యులర్ ఓట్స్ వాటన్నిటి కనిపెట్టడానికి. ఇక్కడ మిగతా కొన్ని కాన్స్టిట్యువెన్సీస్లో నాంపల్లి కానీ మిగతా ఏరియాస్లో కానీ మీకు తెలుసు ఎన్ని ఫేక్ ఓట్స్ వచ్చినాయో, వేలాది మంది. ఆ ఫేక్ ఓట్స్ ఉండున్నట్టయితే ఈ రోజున రిజల్ట్ విడిగా ఉండేది. నేను అదే అన్నాను. బట్ మన
ఓట్ చోరీ అనేది ఖచ్చితంగా ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎక్కడైతే గెలవాల్సిన వాళ్ళు, న్యాయంగా గెలవాల్సిన వాళ్ళు, ప్రజల్లో ఉండి వాళ్ళ మాటల్ని ముందుకు వెళ్ళే వాళ్ళు ఓడిపోతున్నారో అది ఎందుకో అనేది ఆ ఓటర్ లిస్ట్లోనే మనకి ఆన్సర్ దొరుకుతుంది. చాలా నియోజకవర్గాలు నాంపల్లిలో కూడా అలిగేషన్ చేశారు మీ పార్టీకి సంబంధించిన నాయకులు. ఎంఐఎం ఫేక్ ఓట్స్ని వేస్తూ ఉంది. ఓల్డ్ సిటీలో కూడా మొత్తం డబల్ ఓటింగ్ ఉంటుంది, అక్కడ దానివల్లనే గెలుస్తూ ఉన్నారు ఫేక్ ఓటర్స్తో. దీని గురించి నేను కామెంట్ చేయను భాయ్, ఎందుకంటే నేను నా సనత్ నగర్ గురించి నన్ను అడగండి, నేను చెప్తాను. దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది నాకు. రైట్. కోట నీలిమ ఢిల్లీలో తర్వాత హైదరాబాద్లో 2 చోట్ల ఆమెకు ఓటకు ఉన్నటువంటి సిచ్యువేషన్, దీనిపైన ట్రోల్ చేస్తూ ఉన్నారు. 2017వ సంవత్సరంలోనే 2017లోనే అప్లై చేశాను, అక్నాలెడ్జ్మెంట్ కార్డు ఉంది, ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయకపోవడంతో ఈరోజు నేను ట్రోల్కి గురవుతా ఉన్నాను. రీజన్ పవన్ కెహ్రా ఏఐసీసీలో కీ రోల్, ఈరోజు ఓటు చోరీ గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నన్ను టార్గెట్ చేస్తారు ఆయన భార్యగా అనేటువంటిది కోట నీలిమ చెప్తా ఉన్నారు. సో మొత్తానికి దీనిపైన 2 ఓట్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ పైన ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు వివరించే ప్రయత్నం చేయబోతా ఉన్నాను. నా తప్పు కాదు అది, నా ఓటు ఖైరతాబాద్లోనే ఉంది, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. మొన్న ఓటు వేశాను అసెంబ్లీ ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో కూడా ఓటు వేశాను. సో దీనిపైన మరింతగా మాట్లాడతాము, భయపడేది లేదు అంటూ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్, గాంధీ భవన్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.